హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనము ఇవాళ ఒక కొత్త అధ్యాయము ఆరంభించబోతున్నాము. ఆ అధ్యాయం పేరేంటి? దైవాసుర సంపద విభాగ యోగము, ద డివైన్ అండ్ ద డెమోనిక్ నేచర్స్ అని ప్రభుపాదుల వారు పేరు ఇచ్చారు. 16th చాప్టర్ ఆఫ్ ద భగవద్గీత. సో దీని గురించి ఆల్రెడీ మనకు కొంచెం ఐడియా ఉంది. ఎస్పెషలీ ఈ అధ్యాయం చాలా చాలా సింప్లిఫైడ్. ఐ విల్ జస్ట్ షేర్ ద ఫ్లో ఆఫ్ ద అధ్యాయం. ఈ అధ్యాయంలో 24 శ్లోకాలు ఉన్నాయండి. అండ్ అందులో కేవలం 3 భాగాలు ఉన్నాయి. చాలా సింపుల్. సో ఫస్ట్ భాగం ఏంటి? ఆమ్, రాక్షస గుణాలు ఇంకా దైవీ గుణాలు రెండింటి యొక్క వర్ణన భగవంతుడు ఇస్తారు. లెట్ మీ షేర్ ఇట్ ఆన్ మై స్క్రీన్ ఆల్సో. ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ ఆల్ టు అండర్స్టాండ్. యా, అందరికి అనిపిస్తుందా? యా. సో మొట్టమొదటి సెక్షన్ ఏదైతే ఉందో 16వ అధ్యాయము 1 నుండి 6 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అందులో దైవీ గుణాలు ఏంటి మరియు రాక్షస గుణాలు ఏంటి రెండు ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. ఇది నేను షేర్ చేస్తాను తర్వాత గ్రూప్లో ఇఫ్ యూ వాంట్. సెకండ్ 7 నుండి 20 వరకు ఉండే శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకంగా ఈ రాక్షస స్వభావం ఎలా ఉంటుంది, ఇంకా వారి గతి ఎలా ఉంటుంది, అవన్నీ కూడా ఈ యొక్క పెద్ద సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట 7 నుండి 20 వరకు. దాని తర్వాత 21 నుండి 24వ శ్లోకం వరకు ప్రత్యేకంగా ఏ విధంగా మనము ఈ భౌతిక జగత్తు నుంచి బయటపడి ఆధ్యాత్మిక గమ్యానికి చేరవచ్చు అని చెప్పారు. ఇంకా ప్రత్యేకంగా ఆధ్యాత్మిక గమ్యానికి చేరకుండా నరకానికి 3 రకాల తలుపులు ఉంటాయి. 3 తలుపులు నరకానికి. ఆ? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః అనే శ్లోకం ఉంటుంది. అక్కడ చెప్తారు ఏ విధంగా ఒక వ్యక్తి నరకానికి వెళ్తాడు, ఎటువంటి పాపకార్యాలు చేయడం వల్ల అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. సో చాలా చాలా సింపుల్ అధ్యాయం ఇది, కానీ చాలా ఇన్డెప్త్ ఇంకా చాలా ప్రాక్టికల్ కూడా ఇది మనందరి కోసం. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ అధ్యాయంలో లిస్ట్ చేయబడినటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనందరం కూడా పెంపొందించుకోవాలి. అండ్ దట్స్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నేను స్క్రీన్ మీద ఫస్ట్ శ్లోకం నేను షేర్ చేస్తాను. ఇంకా ఫస్ట్ శ్లోకం చాలా పెద్దది, అంటే 3 శ్లోకాలు కలిపి ఉన్నాయి ఇక్కడ. సో ఈ ఈ యొక్క శ్లోకంలో భగవంతుడు దివ్య గుణాలు లేకపోతే దైవీ గుణాలు ఏంటి దాన్ని లిస్ట్ ఇస్తారు. ఇంకా ప్రభుపాదుల వారు తాత్పర్యంలో ఒక్కొక్క గుణాన్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో బహుశా ఈ శ్లోకము 1 to 3 కలిపి ఉన్నాయి. మనం ఒక 3 క్లాసెస్ పడతాయి ఇది మనకు అర్థం చేసుకోవడానికి. ఒక్కొక్క గుణాన్ని మంచిగా మనం అర్థం చేసుకుందాం. ఇంకా దాన్ని మనం జీవితంలో మనం ఎలా పెంపొందించుకోవాలి, అది పెంపొందించుకోకపోతే దాంట్లో లాస్ ఏంటి, మనం ఏ విధంగా నెగటివ్ ఎఫెక్ట్స్ మన మీద వస్తాయి ఒకవేళ ఈ గుణాలు లేకపోతే, అది కూడా మనము చర్చిస్తాం. ఓకే, సో లెట్ మీ డిస్ప్లే ద ఫస్ట్ వర్స్. 16వ అధ్యాయము మొట్టమొదటి శ్లోకము. ఓకే, సో
Maithili Mataji, you can read. I'll share it on my screen. Yes. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ Hare ప్రణామాలు. Krishna. Dandavat. 16వ అధ్యాయం 1-3 శ్లోకాలు. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధిర్జ్ఞాన యోగ వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధ అక్రోధః త్యాగః శాంతిరపైశునం దయా భూత్వేషలోతుప్తం లోలుప్త్వం దయాభూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. అనువాదము. శ్రీ భగవానుడు పలికాడు, ఓ భరతవంశీయుడా, నిర్భయత్వము, స్వీయ స్థితి పవిత్రీకరణ స్వీయ స్థితి పవిత్రీకరణ, ఆధ్యాత్మిక జ్ఞాన సాధన, దానము, ఆత్మ నిగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యయనము, తపస్సు, సరళత్వము, అహింస, సత్యసంధత, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, తప్పులు పట్టడానికి విముఖత, సకల జీవుల పట్ల దయ, లోభరాహిత్యము, మృదుత్వము, సిగ్గు, దృఢ నిశ్చయము, తేజము, క్షమాగుణము, ధైర్యము, శుచిత్వము, అసూయారాహిత్యము, గౌరవ వాంఛ లేకపోవడము అనే ఈ దివ్య గుణాలు దైవీ స్వభావము కలిగిన ధర్మపరాయణులైన వ్యక్తులకు చెంది ఉంటాయి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్. హరే కృష్ణ. థ్యాంక్ యూ, చాలా బాగా చదివారు. సో ఈ అధ్యాయంలో ఒక ముఖ్యమైన విషయము, భగవంతుడు దైవీ గుణాలు ఇంకా రాక్షస గుణాల గురించి చాలా డీప్గా వర్ణిస్తారనమాట. సో జనరల్గా ఈ లోకంలో మనం చూస్తాము, ఒక వ్యక్తి పరిస్థితిని మనం గనక కనుక్కోవాలంటే తన గుణాలను బట్టి మనం తెలుస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి జ్వరం ఉంది, మలేరియా ఉంది అని అంటే డాక్టర్ కొన్ని లక్షణాలు చెక్ చేస్తాడు. ఈయన బ్రీదింగ్ ఎలా ఉంది, పల్స్ ఎలా ఉంది, బ్లడ్ టెస్ట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా లక్షణాలు. ఈ యొక్క గుణాలను చూస్తే అప్పుడు అర్థమవుతుంది ఈ వ్యక్తి యొక్క అసలైన పరిస్థితి ఏంటి, తను స్వాస్థంగా ఉన్నాడా లేకపోతే రోగగ్రస్తుడయ్యాడా అనేటటువంటిది. సో అదేవిధంగా ఒక వ్యక్తి అసలైన క్యారెక్టర్, తన వ్యక్తిత్వం ఏంటి, ఉన్నతమైన వ్యక్తిత్వమా లేకపోతే దిగజారిపోయినటువంటి వ్యక్తిత్వమా, అది ఎలా తెలుస్తుంది? తన దగ్గర ఉండేటటువంటి గుణ సంపత్తి, దాని ద్వారా తెలుస్తుంది. సో ఆ గుణ సంపత్తి దైవీ గుణమే అవ్వచ్చు, ఇంకా అసుర గుణమే అవ్వచ్చు. సో ఇది మనకి డివోటీస్కి ఎలా ఇంపార్టెంట్, ఎందుకంటే దైవీ గుణాలు మనకి భక్తికి అనుకూలంగా ఉంటాయి. అవునా కదా? ఇట్ ఈస్ కామన్ సెన్స్. ఇంకా రాక్షస గుణాలు, అసుర గుణాలు ఏవైతే ఉన్నాయో అవి భక్తికి ప్రతికూలమైనటువంటిది. సో అందుకని ఈ అధ్యాయం మనకు చాలా ఇంపార్టెంట్. సో దాట్ మనం ఈ దైవీ గుణాలు ఏంటో తెలుసుకొని దాన్ని పెంపొందించుకోవడానికి చాలా చాలా ప్రయత్నం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో ఒక గుణం ఉంది, జస్ట్ థింకింగ్ ర్యాండమ్లీ, అపైశునం అనే ఒక పదం వచ్చింది. సంబడి కెన్ చెక్. సో అపైశునం అంటే వేరే వాళ్ళల్లో తప్పులు వెతికేటటువంటి ప్రవృత్తి లేకుండా ఉండడం, దాన్ని అపైశునం అని అంటారు. సో జనరల్గా వేరే వాళ్ళల్లో తప్పులు వెతకడము అండ్ ఏమీ రాదు, లేకపోతే దిస్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ లైక్ దిస్, వేరే వాళ్ళలో తప్పులు వెతకడం ఈజ్ వెరీ వెరీ ఈజీ, కరెక్ట్ ఆర్ నాట్? కానీ ఒక విషయం గమనించరు జనాలు, దాట్ మనలో కూడా ఎన్నో ఎన్నో దోషాలు ఉన్నాయి, ఇంకా ఇతరులలో కూడా దోషాలు ఉన్నాయి. సో దాని అర్థం ఏంటి? మనము ఆ వ్యక్తిని, ఆ దోషాలను అధిగమించడానికి మనం హెల్ప్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ అండర్స్టాండింగ్ వీ షుడ్ హ్యావ్. ఒక టీచర్ కూడా టెస్ట్ పెడతాడు. ఎందుకు? వీడిని ఎలాగో అలాగా ఫెయిల్ చేయాలి, చాలా టఫ్గా పెట్టి. అది ఉద్దేశం కాదు. ఆ, వీళ్ళని ఇంకా ఈ నాలెడ్జ్ని దృఢంగా అర్థమయ్యేటట్టు చేయాలి అని అంటే టెస్ట్ పెడితేనే వీళ్ళు ప్రిపేర్ అవుతారు, లేకపోతే మన వాళ్ళు ప్రిపేర్ కారు జనరల్గా. ఇంకా ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా టీచర్ ఉద్దేశం ఏంటి, అసలైన టీచర్ ఉద్దేశం ఏంటి, వీళ్ళని ఎలాగో అలాగా చాలా డిఫికల్ట్ కరెక్షన్ చేసి ఫెయిల్ చేయాలనో. టీచర్ వాంట్స్ దట్ ద స్టూడెంట్ షుడ్ పాస్.
కానీ తనకి పాస్ అయ్యే అర్హత లేకపోతే అప్పుడు టీచర్ ఇంకా హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. అరే నువ్వు ఫెయిల్ అయ్యావు కానీ నీకేం హెల్ప్ చేయాలి, ఆ, నీకు ఎలాంటి హెల్ప్ కావాలో నేను చేస్తాను. దట్ ఈస్ హౌ రియల్ టీచర్ ఇస్. సో సిమిలర్లీ అపైశునం అనేటటువంటి గుణము భక్తులలో ఉంటుంది. ఇంకా వాళ్ళు ఎప్పుడు కూడా ఎదటి వాళ్ళు తప్పు చేసినా లేకపోతే వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేకపోయినా ఫస్ట్ ఏంటంటే వాళ్ళు దాన్ని ఓర్చుకోవడానికి రెడీగా ఉంటారు. సెకండ్, ఇఫ్ యూ కెన్ హెల్ప్ యూ షుడ్ హెల్ప్. అండ్ బెస్ట్ ఇస్ టు ఇగ్నోర్ సచ్ రాంగ్ బిహేవియర్స్ బై అదర్స్. ఇది డివోటీ. నాన్ డివోటీ ఉంటే వాళ్ళు చాలా 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 ఎజిటేట్ అయిపోతారు. అలా ఎలా, ఇలా ఎలా, అలా మాట్లాడారు, ఇలా మాట్లాడారు, ఎక్సెట్రా. సో భౌతిక జగత్తులో ఆల్రెడీ ఎన్నో కర్మలు చేసి ఇక్కడ చిక్కిపోయి ఉన్నాం. ఇప్పుడు అనవసరంగా ఒక ప్రతిదానికి మనం రియాక్షన్ ఇచ్చి ఇవ్వడం స్టార్ట్ చేసామనుకోండి, దెన్ వీ విల్ క్రియేట్ న్యూ కర్మ. కొత్త కర్మలు క్రియేట్ చేసి మళ్ళీ ఇక్కడే చిక్కిపోవాల్సి వస్తుంది. అందుకని డివోటీ అనవసరమైన విషయాలలోకి వెళ్ళి దాన్ని పెద్ద చేయడం కానివ్వండి, చూసుకుందాం రా, నువ్వు రైటా నేను రైటా, అలా ఇలా ఇలాంటి మూడు అసలు డివోటీకి ఉండనే ఉండదు. అదే మీరే గొప్ప అండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఎండ్ ద బిజినెస్, వాక్ ఆఫ్, సిట్ అండ్ డూ యువర్ రౌండ్స్ నైస్లీ, స్పెండ్ టైమ్ విత్ కృష్ణ. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ విధంగా ఒక గుణం చెప్పాను, ఏ విధంగా అది అనుకూలంగా ఉంది. సో ఏమవుతుంది, అపైశునం అనే గుణం ఉంటే ఏమవుతుంది చెప్పండి. నేను ర్యాండమ్గా అపైశునం చెప్తున్నాను, ఒక్కొక్క గుణం గురించి చాలా డీటెయిల్గా మాట్లాడొచ్చు. ఒకవేళ అపైశునం అనే గుణం ఉంటే మీరు ఇతరులలో తప్పులు వెతకట్లేరు అనుకోండి. సో యు ఆర్ మెంటలీ నాట్ డిస్టర్బ్డ్ బికాజ్ యూ హ్యావ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ ద పర్సన్. ఇప్పుడు మీ పిల్లలలో కూడా కొన్ని తప్పులు ఉండొచ్చు, అవునా కదా? మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు కదా ఉన్నది ఉన్నట్టుగా. ఆ, వాడు ఎలా ఉన్నా కానీ, ఫిజికల్ డిసెబిలిటీ ఉన్నా, మెంటల్ డిసెబిలిటీ ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడువుగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగానో, యూ యాక్సెప్ట్ హిమ్ ఆర్ హర్. స్వీకరించి మీరు ప్రేమతో ఉంటారు. సో అప్పుడు మీకు మెంటల్ యాంగ్జైటీ ఉండదు, అవునా కదా? అదేవిధంగా మనం ఒకవేళ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఉన్న పరిస్థితి, వాళ్ళ కండిషనింగ్ ప్రకారం వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారని మనం యాక్సెప్ట్ చేసామనుకోండి, ఇంకా మనలోనే మనం ఓర్పు సహనం లెవెల్స్ పెంచుకున్నాం అనుకోండి, దెన్ యూ విల్ నెవర్ బి మెంటలీ డిస్టర్బ్డ్. చాలా వరకు ఆది భౌతిక క్లేశాలు తగ్గిపోతాయి ఇక్కడ నుండి. రైట్. సచ్ వండర్ఫుల్ క్వాలిటీ ఇంకా మనకు డివోషనల్లో చాలా హెల్ప్ అవుతుంది. ఎలా హెల్ప్ అవుతుంది? హూ కెన్ టెల్ మీ? అపైశునం అనే క్వాలిటీ మీకు డివోషన్లో, భక్తిలో మీకు ఎలా హెల్ప్ అవుతుంది? ఎస్, పద్మజ మాత చెప్పండి అన్మ్యూట్ చేసి. లాంగ్ టైం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, మనకి అటువంటి గుణం ఉంటే మనం ఎవరి దగ్గర నుంచైనా ఏ విషయమైనా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్రభుజీ. ఓకే, అది మీకు భక్తిలో ఎలా హెల్ప్ అవుతుంది? భక్తిలో ఏ విషయమైనా, అంటే వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళ దగ్గర నేర్చుకోలేము, అలాంటిది ఏమీ ఉండదు. అప్పుడు అటువంటి గుణం ఉంటే మనము డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ వస్తుంది కదా ప్రభుజీ మనకి. భక్తిలో మనం కరెక్ట్. ముందుకు వెళ్ళడానికి, ఓకే, కొత్త డౌన్ విషయాలు టు అర్త్ నేర్చుకోవడానికి పర్సనాలిటీ అనుకూలంగా ఉంటుంది. వస్తుంది, కొత్త విషయాలు నేర్చుకోవడంలో హెల్ప్ అవుతుంది. ఇస్ వాట్ యు సేయింగ్? ఓకే, బట్ నాట్ అ వెరీ స్ట్రాంగ్ పాయింట్. ఒక భక్తిలో పర్సనల్గా అంటే మీరు చేసే భజనలో, మీరు చేసే సాధనలో, మీరు చేసే సేవలో మీకు ఎలా అది ఉపయోగపడుతుంది అనేది మై స్పెసిఫిక్ క్వశ్చన్. సో లెట్స్ గో టు సురేష్ బాబు ప్రభు. హరే కృష్ణ. అంటే ప్రభు, నేను అనుకున్నది ఏంటంటే, మ్మ్. బికాజ్ వీఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ, వాళ్ళ గురించి మనం ఆలోచించకుండా సెకండ్ థింక్ లేకుండా ఉంటే వీ గెట్ లాట్ ఆఫ్ టైం భక్తి చేసుకోవటానికి. బికాజ్ ఓకే. అన్నెసరీ ఇఫ్ ఆర్ లుకింగ్ ఎట్, ఓకే అతనితో డిస్కస్ చేయాలని, నువ్వెంత మనం ఫైట్ చేయాలన్నప్పుడు విల్ బి లూజింగ్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ టైం. అండ్ ఆ ఎనర్జీని, టైంని వీ కెన్ పుట్ ఇట్ ఇన్ టు ది భక్తి పెంచడానికి అవకాశం ఉంటుంది. సో వెరీ గుడ్. అది దట్స్ వాట్ ఐ థాట్. మంచి పాయింట్ చెప్పారు. వెరీ గుడ్. సో అవ్యర్థ కాలత్వం అంటే ఏమవుతుందంటే, ఒకవేళ మీరు వేరే వాళ్ళ బిహేవియర్ని సీరియస్గా తీసుకోకుండా మీరు ఎప్పుడైతే వాళ్ళని స్వీకరిస్తారో ఉండదున్నట్టుగా, దెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ దాట్ మీకు చాలా మెంటల్ స్పేస్ ఫ్రీగా ఉంటుంది, ఏమన్నా కదా? లేకపోతే మెంటల్ స్పేస్ అంతా అదే తినేస్తుంది. అంటే మన మనసంతా కూడా ఆ ఆలోచనే నడుస్తుంది. కానీ మీరు ఒక వ్యక్తిని స్వీకరించారనుకోండి, దెన్ ఆ మెంటల్ స్పేస్ అనేది అది కన్జ్యూమ్ అవ్వదు. సో ఆ మెంటల్ బ్యాండ్విడ్త్ని, ఆ మెంటల్ స్పేస్ని, లేకపోతే ఆ మానసిక ఆలోచన చేసే కెపాసిటీని కృష్ణ చైతన్యం ఉపయోగించవచ్చు. సో దాట్ వే ఇట్ విల్ బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్. చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇంకెవరు చెప్తారు ఏ విధంగా ఇది హెల్ప్ అవ్వచ్చు?
సో సింపుల్ పాయింట్, మీ చాంటింగ్ స్మూత్గా ఉంటుంది బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మెంటల్ యాంగ్జైటీ. మీరు ఒక వ్యక్తి బిహేవియర్తో డిస్టర్బ్ అయ్యారు అనుకోండి, ఆయన తప్పే ఉండొచ్చు ఆ బిహేవియర్, ఆ డిస్టర్బెన్స్ వల్ల మీ చాంటింగ్ డిస్టర్బ్ అవుతుంది. మీ చాంటింగ్ డిస్టర్బ్ అయితే మీ మన భక్తి మనసు డిస్టర్బ్ అయినట్టు లెక్క. మనసంతా చంచలంగా పోతుంది, అదే ఆలోచనలో పోతుంది. ఎస్, సో మనం మీ భక్తి డిస్టర్బ్ అయినట్టు లెక్క. ఎస్ ఆర్ నో? సో ఇండైరెక్ట్లీ స్పీకింగ్, ఒకవేళ ఈ గుణం లేకపోతే దెన్ యువర్ భక్తి విల్ బి డిస్టర్బ్డ్. అండ్ దేర్ ఫోర్ ఇది ఉంటే దెన్ యూ కెన్ బి వెరీ పీస్ఫుల్. ఎస్ ఆర్ నో? సో ఈ విధంగా ప్రాక్టికల్ బెనిఫిట్స్ చాలా చాలా ఉన్నాయి. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ఒకవేళ మీరు ఒక వ్యక్తి ప్రవర్తనని వాళ్ళని ఆల్రెడీ క్షమించేసి స్వీకరించారనుకోండి, మీకు వాళ్ళ పట్ల ప్రతీకార భావం ఉండదు. అండ్ ఈ ప్రతీకార భావం ఏమవుతుందంటే, ఇది ఎక్కువ కాలం ఉందనుకోండి, ఆ, కోడలికి అత్త పట్ల ఉండొచ్చు, అత్తలకి కోడల పట్ల ఉండొచ్చు, ఆర్ ఎనీథింగ్, ఇన్ ఏ రిలేషన్లో అయినా కానివ్వండి, ఈవెన్ హస్బెండ్ వైఫ్, సమ్ టైమ్స్ మదర్ ఫాదర్, చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ ఆల్సో. ద వరల్డ్ ఇస్ క్రేజీ రైట్ నౌ ఎనీవే. సో ఈ ప్రతీకార భావం ఉందనుకోండి, దెన్ వాట్ హ్యాపెన్స్, ఏదో ఒక రోజు అది బయటకు వస్తుంది యాక్షన్ రూపంలో. అవునా కదా? మనం ఇప్పుడు న్యూస్లలో చూస్తాం చూడండి, చాలా ప్రాక్టికల్. వాడు ఎవరినో సొంత అన్నని మర్డర్ చేసేసాడు, వైఫ్ని కిల్ చేశాడు, పిల్లల్ని చంపుతున్నారు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది మనసులో ఉంది, అది రగిలి 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 ఒకరోజు వీడికి ఫ్రస్ట్రేట్ అయిపోయి కత్తి తీసుకొని చంపేశాడు. సో ఏం జరిగింది? ఆ ప్రతీకార భావము చాలా చాలా ఒక పాప కార్యం చేయడంలో ఈయనని వివశుణ్ణి చేసిందనమాట. అవునా? సో దానివల్ల ఏమవుతుంది? ఆబ్వియస్గా తను నరకానికి వెళ్తాడు. సో వన్ విల్ లూజ్ వన్స్ హ్యూమన్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ అండ్ ఫ్యూచర్ కూడా డార్క్గా ఉంటుంది. జస్ట్ సి, ఒక్క గుణం జస్ట్ మనం మాట్లాడడం ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో అందుకనే వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, ఈ దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి చాలా చాలా భక్తికి అనుకూలంగా ఉంటాయి. సో అందుకనే ఈ అధ్యాయం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా రాక్షస గుణాలు ఏవైతే ఉన్నాయో భక్తికి ప్రతికూలంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ. అవన్నీ కూడా వస్తాయి ఇప్పుడు. క్రోధ, పారుష్యం, దంభ, అహంకారము, క్రోధము, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా హాని కలిగిస్తాయి భక్తిపరంగాను. ఆ, సో ఆ విధంగా ఈ రెండు గుణాలు మనం తెలుసుకొని ఇందులో ఏది మనం అవాయిడ్ చేయాలి, ఇంకా ఏది పెంపొందించుకోవాలి అనేది ఇక్కడ మనము నేర్చుకోవచ్చు. ఇంకోటి, వై గుణాస్ ఆర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి మన పై వచ్చే గమ్యాన్ని కూడా నిర్ణయిస్తాయి. అవునా కదా? ఇప్పుడు ఒక వ్యక్తి అసుర గుణాలతోనే ఉన్నాడు, ఇంకా అదే స్థాయిలో చనిపోయాడు అనుకోండి తను. సో ఆబ్వియస్గా తనకేమైనా స్వర్గం దొరుకుతుందా, లేకపోతే మంచి గమ్యం దక్కుతుందా? సో అసుర గుణాలు ఉండేటటువంటి వ్యక్తి తను చనిపోయినప్పుడు తనకి ఆబ్వియస్గా చాలా చాలా భయంకరమైనటువంటి జన్మ దక్కుతుంది, ఎక్కడైతే తను నానా దుఃఖాలకు తను గురవుతాడనమాట. సో పై వచ్చే జన్మ, ఇంకా ప్రస్తుత లైఫ్లో ఉండే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఈ గుణాల వల్ల నిర్ణయింపబడతాయి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మీరు డిస్టర్బ్డ్గా ఉంటారా, పీస్ఫుల్గా ఉంటారా, మీరు లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నారా, ఆ, ఉన్నతమైన సుఖాన్ని అనుభవించగలుగుతున్నారా అనేది కూడా ఈ యొక్క గుణాల ప్రభావం ద్వారా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హిరణ్యకశిపుడు ఫుల్ ఆఫ్ రాక్షస గుణ, కరెక్ట్. సో బాహ్యంగా తను చాలా 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 సంపాదించాడు, కానీ ఎప్పుడు యాంగ్జైటీలోనే ఉన్నాడు. నౌ టెల్ మీ, హిస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ జీరో. అవునా? హిస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ ఈజ్ బెస్ట్. సో లైఫ్ స్టైల్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్లో చాలా తేడా ఉంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ పెంచుకున్నాడు హిరణ్యకశిపుడు, ముల్లోకాలను జయించాడు, మొత్తం డబ్బు సంపద అంతా కూడా ఆయన దగ్గర ఉంది. లైఫ్ స్టైల్ టాప్ నాచ్, బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ జీరో, బికాస్ తను ఎప్పుడు కూడా ఆనందంగా లేడు, ఎప్పుడు యాంగ్జైటీ. అండ్ ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ అవర్ డియర్ ప్రహ్లాద్. ఓకే. సో ఆ విధంగా ఒక వ్యక్తి అసుర గుణాలు ఉంటే తను బహుశా తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ పెంచుకునే అవకాశం ఉంటుంది. ఎంతోమంది పాపాలు చేసి డబ్బులు సంపాదించి క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ పెంచుకుంటారు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటారు, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతారు, ఇలా బంగారాలు వేసుకుంటారు, చాలా చాలా చీటింగ్ చేసి సంపాదించిన డబ్బుతో కూడా కొంతమంది చేస్తారు అలా.
ఇంకా కొంతమంది నిజాయితీ కూడా సంపాదిస్తారు. సో అలా అసుర గుణాలు ఉండేటటువంటి వ్యక్తి వేరే వాళ్ళ డబ్బును దోచి లంచం తీసుకొని మోసాలు చేసి ఇలా చాలామంది రిచ్ అయిన వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో, మనం చూస్తాం కూడా. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా అటువంటి వ్యక్తి లైఫ్ స్టైల్ బాగానే ఉంటుంది. బిఎండబ్ల్యూలో తిరుగుతున్నాడు, బంగారం ఉంది, అసిస్టెంట్లు ఉన్నారు, కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ మిజరబుల్. 100% మిజరబుల్. అనుక్షణం భయం, ఇంకా క్రోధము, ఇవన్నీ కూడా చాలా చాలా ఆ, ప్రభావ పెడతాయి అటువంటి వ్యక్తిని. రైట్. సో అందుకనే ఈ గుణాలు గనక దైవీ గుణాలు ఉంటే ఆ వ్యక్తికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ బాగలేకపోయినా తను చాలా ఆనందంగా ఉండొచ్చు, ఇంకా తన గమ్యం కూడా బాగుంటుంది. సో డబుల్ అడ్వాంటేజ్ యూ హ్యావ్. ఉన్నన్ని రోజులు కూడా యూ కెన్ లివ్ వెరీ పీస్ఫుల్లీ ఇన్ ద మెటీరియల్ వరల్డ్, ఇన్ దిస్ బాడీ. ఇంకా పై వచ్చే జన్మ కూడా మంచి జన్మ దక్కుతుంది. మంచి దైవీ గుణాలు ఉంటే మంచి కుటుంబంలో పుడతాడు కదా ఒక వ్యక్తి. రాక్షస గుణాలు ఉంటే మరి రాక్షస కుటుంబంలో పుట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడే కదా రాక్షస గుణాలు తను ఎక్సర్సైజ్ చేయగలుగుతాడు. అదర్వైజ్ ఆ విధంగా అవుతుంది అనమాట. ఓన్లీ చాలా చాలా రేర్ కారణ జన్ములైనటువంటి ప్రహ్లాదుడు అటువంటి వాళ్ళు రాక్షస కుటుంబంలో పుట్టారు. నాట్ బికాస్ ప్రహ్లాదుడి దగ్గర ప్రీవియస్ లైఫ్లో రాక్షస గుణాలు ఉన్నాయని కాదు, అది భగవంతుడి లీల కాబట్టి ఆ విధంగా జరిగింది. బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ కామన్ దాట్ దైవీ గుణాలు ఉండేవాళ్ళు మంచి డివోటీ కుటుంబంలో, బ్రాహ్మణ కుటుంబంలో, ఆధ్యాత్మిక కుటుంబంలో పుడతారు. ఇంకా రాక్షస స్వభావం ఉన్న వాళ్ళు అటువంటి కుటుంబంలో పుడతారు. ఓకే, అది ఒకటి. ఇంకా దాని తర్వాత మనందరికీ తెలుసు ఈ గుణాలు ఎలా నిర్ణయింపబడతాయి, అది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మూడు ఫ్యాక్టర్స్ ఇక్కడ మనం కన్సిడర్ చేయాలి. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒక వ్యక్తి ఒక రకంగా ఎందుకు ప్రవర్తిస్తాడు. అది పిల్లవాడే కానివ్వండి, పెద్దవాడే కానివ్వండి, ముసలివాడే కానివ్వండి, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తారు, రైట్? ఇంకా మనకి ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది, "అరే, ఈ వ్యక్తి ఎందుకు ఇలా ప్రవర్తిస్తాడు, అసలు దేని గురించి చిన్న విషయం తీసుకొని ఇలా చేస్తున్నాడు." మనకు చాలా చాలా బాధ అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు. పిల్లలు కూడా ఎప్పుడెప్పుడు చాలా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు ఏదే ఏ దాని గురించో ఏడుస్తూ ఉంటారనమాట. సంథింగ్ వెరీ వెరీ సిల్లీ, రైట్? ఒక చాక్లెట్ ఎవరు వేరే పిల్లవాడు తీసుకెళ్ళాడు, ఇప్పుడు ఆ చాక్లెట్ కావాలని ఏడుస్తున్నారు. దానికి బదులు నీకు 100 చాక్లెట్ కొనిస్తానరా అంటే కూడా వినడు వాడు, నాకు అదే చాక్లెట్ కావాలంటారు. సో మనకి వీ హ్యావ్ మెచ్యూరిటీ బికాస్ అందుకనే మనకు అనిపిస్తుంది వీడు ఎంత ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నాడు అనేది. నీకు కావాల్సింది చాక్లెట్, అదే చాక్లెట్ నేను కొనిస్తాను, అది ఒకటికి అది 10 కొనిస్తాను, వాడు వినడు. సో ఈస్ క్రైయింగ్ ఫర్ సంథింగ్ వెరీ వెరీ అన్రీజనబుల్ కదా. అయితే ఒక పిల్లవాడు అన్రీజనబుల్ బిహేవియర్ చేస్తే అక్సెప్టబులే, పెద్ద విషయం కాదు. ఎందుకంటే చిన్న పిల్లవాడు మెచ్యూరిటీ లోకాన్ని చూడలేదు, లోక జ్ఞానం లేదు. చిన్నవాడు చిన్నవాడు పిల్లలు అంటే ఏంటి, వాళ్ళు ఇంపల్సివ్గా బిహేవ్ చేస్తారు. ఇంపల్సివ్గా అంటే ఏంటంటే వాళ్ళు ఇమోషనల్ ప్లాట్ఫామ్ మీదనే బిహేవ్ చేస్తారు జనరల్గా. సార్ వాళ్ళు లాజికల్గా ఆలోచించే కెపాసిటీ అంత బిల్డ్ అవ్వదు ఆ ఏజ్లో. కానీ దౌర్భాగ్యం ఎప్పుడెప్పుడు పెద్ద అయ్యాక కూడా బిల్డ్ అవ్వదు చాలామందికి. ఇంకా వాళ్ళు ఓన్లీ ఇమోషనల్ ప్లాట్ఫామ్లోనే ఉంటారనమాట. ఎస్ ఆర్ నో? సమ్ టైమ్స్ డివోటీస్ ఆల్సో, హస్బెండ్ వైఫ్, దే ఆర్ ఫైటింగ్. యూనో, నువ్వు నాకు ఎందుకు చెప్తావు, ఎప్పుడు నువ్వు ఇలాగే అంటావు, నన్ను ఎప్పుడు అప్రిషియేట్ చేయవు. వైఫ్ ఇస్ క్రయింగ్ లైక్ దాట్. సో షీ ఈజ్ వాంటింగ్ అప్రిషియేషన్ అండ్ షీ డజంట్ వాంట్ కరెక్షన్స్ అండ్ ఎక్సెట్రా. ఇంకా హస్బెండ్ కూడా ఇలా ఎప్పుడెప్పుడు ఇలా ఇమ్మెచ్యూర్ బిహేవియర్ కూడా చూపిస్తాడనమాట. నువ్వేం చేస్తుంటావు, ఏం పని చేయవు, ఇంట్లో కూర్చొని ఉంటావు, 1 రూపాయి సంపాదించట్లేదు, నేను చూడు ఎంత కష్టపడుతున్నాను, ఎక్సెట్రా ఎక్సెట్రా అలా కూడా మాట్లాడతారు. సో దిస్ ఈజ్ అనదర్ ఇమ్మెచ్యూరిటీ. ఈ విధంగా వెన్ పీపుల్ యాక్ట్ ఇంపల్సివ్లీ, అంటే పరిస్థితిని బట్టి వాళ్ళకి ఎమోషన్గా అనిపించింది కాబట్టి నోటుకొచ్చింది వాగేయడము, ఇలాంటిదన్నా చేసినందువల్ల ఎన్నో ఎన్నో సంబంధాలు కూలిపోయి, కుటుంబాలు కూలిపోయి రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వీ హ్యావ్ సీన్ దట్ సమ్ సిల్లీ సిల్లీ రీజన్స్ అనమాట. సో ఎనీవే, ఏ విధంగా ఆ, ఈ గుణాలు ఒక వ్యక్తి ఎందుకు ఒక రకమైన గుణాల్లో ఉంటాడంటే ఫస్ట్ కారణం ఏంటి, తను పూర్వజన్మలో నుండి క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి సంస్కారాలు. దట్ ఈస్ ద ఫస్ట్ కారణం. ఇదేదో వాళ్ళ తల్లిదండ్రులు మా అబ్బాయి పుడుతున్నాడండి, డాక్టర్ ఒక కంప్యూటర్ తీసుకొచ్చి ఏ ఏ గుణాలు కావాలో సెలెక్ట్ చేయండి, ప్రింట్ చేస్తాం, రిలీజ్ చేస్తాం, అలాంటి ఆప్షన్ ఎవరికి రాలేదు. సో వాళ్ళు ఏ గుణాలతో పుట్టారో, అంటే పూర్వజన్మలో ఏ సంస్కారాలతో ఉన్నారో, దేహం త్యజిస్తున్నప్పుడు అక్కడి నుంచే వాళ్ళు కంటిన్యూ చేస్తారు, అవే గుణాలు ఉంటాయి. సో ఎవరైతే ఆ, రాక్షస గుణాలు ఉంటాయో అటువంటి వాళ్ళకి తొందరగా క్రోధం రావడము,
ఇప్పుడు రాక్షస గుణాలు ఉన్నాయి అని అనగానే కొంతమంది ఫీల్ అయిపోతారు, అరే నాకు క్రోధం ఉంది అంటే నేను రాక్షసుడినా, నాకు రెండు కొమ్ములు ఉన్నాయా లేకపోతే నా పళ్ళు బయట ఉన్నాయా అని అంటారు. కానీ యాక్చువల్గా రాక్షస గుణాలు అనేది అది అంత నెగిటివ్గా ఎందుకు చూస్తామంటే వి ఆల్వేస్ కంపేర్ ఇట్ విత్ ఒక రాక్షసుడితో. కరెక్ట్. బట్ యాక్చువల్గా చూడాలంటే ఈ గుణాలు అందరిలో ఏదో కొంత మాత్రలో ఉంటాయి. ఓన్లీ పాయింట్ ఏంటంటే అవి హిడెన్గా ఉంటాయి. ఇంకా చాలా మందిలో ఎవరైతే దాని మీద ఎవరైతే మంచి సాధన చేస్తున్నారో అటువంటి వాళ్ళలో కూడా ఉంటాయి, కానీ అది కింది లెవెల్లో ఉంటాయి. మీద సర్ఫేస్ లెవెల్లో దైవీ గుణాలు ఉంటాయి. అందరిలో ఉంటాయి ఆ గుణాలు. దట్ ఈస్ ద పాయింట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. ఎందుకంటే అందరూ కూడా రజస్తమో గుణాలతో ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. సార్ నో రైట్, మనందరికీ కూడా చాలా కోపం వస్తుంది. బట్ ద పాయింట్ ఇస్, బికాజ్ విచక్షణ జ్ఞానం పెంచుకున్నాము, శాస్త్ర అధ్యయన ద్వారా బుద్ధిని బలంగా చేసుకున్నాము కాబట్టి కృష్ణుడి యొక్క కృప వల్ల మనం కోపం వచ్చినా కానీ దాన్ని మింగేయగలుగుతాం. ఇంకా అటువంటి వ్యక్తి చాలా చాలా బుద్ధిమంతుడు. కృష్ణుడు కూడా ఎక్కడ కూడా భగవద్గీతలో కూడా అర్జునుడికి ఎక్కడ ఇంప్రాక్టికల్ గైడెన్స్ ఇవ్వలేదండి. ఆ, ఎప్పుడైతే అర్జునుడు ఏడుస్తున్నారో, అర్జున ఇక ఏంటి ఇంత ఇమ్మెచ్యూర్గా ఉన్నావు నువ్వు, అసలు నువ్వు డిస్టర్బే అవ్వకూడదు అని చెప్పలేదు. కృష్ణుడు ఏమన్నారు, డిస్టర్బెన్స్ వస్తుంది ఓర్చుకో అని చెప్తున్నారు. 2.14 భగవద్గీత. తాం స్థితిక్షస్వ భారత. దుఃఖం వస్తుంది కానీ ఓర్చుకో. అరే నువ్వు ఎందుకు డిస్టర్బ్ అవుతున్నావు అని చెప్పలేదు. డిస్టర్బ్ అయ్యావా సరే, కానీ డిస్టర్బ్డ్గానే ఉండకు, కొంచెం ఓర్చుకో, అలవాటు చేసుకో, నీ లెవెల్స్ని పెంచుకో, ఓర్పు లెవెల్స్ని మనము పెంచుకోవాలి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ లైఫ్ ఆల్వేస్ టేక్స్ టర్న్స్ విచ్ వీ కెనాట్ ప్రిడిక్ట్. అది భౌతిక జగత్తు. సో ఇటువంటి భౌతిక జగత్తును ఉన్నందువల్ల ఎప్పుడు కూడా మనం మెంటల్గా ప్రిపేర్డ్గా ఉండాలి ఫర్ ద నెక్స్ట్ డిజాస్టర్. అందుకని ఇంపల్సివ్గా యాక్షన్ తీసుకోకూడదు. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇంపల్సివ్గా యాక్షన్ అంటే రజోగుణం వాళ్ళు ఇమ్మీడియట్ ఇంపల్సివ్ యాక్షన్ ఉంటుంది అనమాట. నన్ను ఎలా అన్నారు, దిక్తే చల్ ఆజా కోనే ఐసా కేసా బోలా, ఆ విధంగా మాట్లాడతారనమాట. కానీ ఎవరైతే దైవీ గుణ సంపన్నులు ఉన్నారో వాళ్ళు చాలా ఆలోచిస్తారు డీప్గా, ఇక్కడ నేను మాట్లాడడం అవసరమా, ఇప్పుడు రెస్పాండ్ చేయడం అవసరమా. ఇంకా జనరల్గా నా సజెషన్ ఏంటంటే, ఎప్పుడైనా మీకు అలాంటి లోపల నుంచి ఆ, గోదావరి ఉరకలాగా అది బయటకు వస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ బెటర్ టు వాక్ ఆఫ్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఆల్వేస్ బెస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎస్ ఆర్ నో, ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి. సో హరే కృష్ణ అండి, నేను జస్ట్ ఒక అర్జెంట్ కాల్ వస్తుంది, మా వాడు ఏడుస్తున్నా, నేను వెళ్ళాలి, అలా చెప్పేసి నేను ఒకసారి ఎస్కేప్ చేశా. ఎందుకంటే ఆ ఎదుటి వ్యక్తి నాకు లెఫ్ట్ రైట్ ఇస్తున్నాడు అనమాట. రీసెంట్ ఇన్సిడెంట్. సో ఐ వాక్డ్ ఆఫ్ ఫ్రమ్ దట్ ప్లేస్ బికాస్ ఐ వాస్ ఫీలింగ్ దట్ ఐ షుడ్ జస్టిఫై. దెన్ ఐ థాట్ దట్ ఈయనతో ఆర్గ్యుమెంట్ చేయడం కంటే ఇంట్లో వెళ్ళి కూర్చొని గీతా రీడింగ్ చేసుకోవడం బెటర్. అవునా కదా? కొంతమందితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు యాక్చువల్గా. వాక్ ఆఫ్ అయితే ఏమవుతుంది, ఆ వ్యక్తి దృష్టి నుంచి మనం దూరం అయిపోతాం, తను కొంచెం శాంత అయ్యే అవకాశం ఉంటుంది, ఇంకా మనం కూడా పీస్ఫుల్గా ఉంటాం. ఓకే, ఆల్దో యూ విల్ క్యారీ దాట్ ఇన్ యువర్ మైండ్. అవునా కదా, ఇలా జరిగింది అలా జరిగింది, ఎస్ ఆర్ నో. బట్ అందుకనే నేనేం చెప్తాను, అక్కడే యాక్సెప్ట్ చేయాలి. ఎస్, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు దీని గురించి ఆలోచించి వేస్ట్, నాకు చాలా విషయాలు పనులు ఉన్నాయి. అందుకని ఎప్పుడు కూడా మనం ఆధ్యాత్మికంగా బిజీగా ఉండాలి. ఆల్వేస్ 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 వెరీ ఇంపార్టెంట్. అయితే నేను ఒక డివోటీతో చర్చిస్తున్నాను, ప్రభుజీ మీరు తీసుకుంటారు కదా డైలీ క్లాసు, 90% ఆఫ్ ద మెంబర్స్ డోంట్ స్విచ్ ఆన్ ద వీడియో. ఎందుకు ప్రభుజీ మీరు అనవసరంగా ఈ స్విచ్ ఆన్ చేసే వాళ్ళ కోసము సెపరేట్గా బ్యాచ్ ఫామ్ చేసి వాళ్ళకే తీసుకోండి, 5 ఏళ్ళు అవుతున్నాయి. సో యూ షుడ్ నాట్ బీ ఎంటర్టైనింగ్ టూ మచ్ బికాస్ దే ఆర్ నాట్ సీరియస్ అబౌట్ దిస్. మీరు ఎందుకు అనవసరంగా ఇంత టైం రోజు ఇంత చేస్తున్నారు ఎక్సెట్రా ఎక్సెట్రా. దట్ డివోటీ వాస్ టెల్లింగ్. ఎందుకు ఆయన చాలా స్ట్రిక్ట్గా పెడతారు రూల్స్. అండ్ మెనీ డివోటీస్ డూ దట్. లైక్ ఆనంద్ బృందావన్ ప్రభు చాంటింగ్ జప రూమ్లో ఒక అక్కడ 200 మెంబర్స్ 300 మెంబర్స్ జాయిన్ అవుతారు. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్, అందరు వీడియో ఆన్ ఉంటుంది. అండ్ ఒకవేళ వీడియో ఆఫ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దెన్ దే విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద గ్రూప్. దట్స్ ఇట్, మళ్ళీ జాయిన్ చేయరాదు, అంత స్ట్రిక్ట్గా ఉందన్నమాట. అయితే నేనేం చెప్పానంటే డివోటీకి, ప్రభుజీ ఏదో ఒక రకంగా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వీడియో ఆఫ్ ఉన్నా కానీ ఏదో కొంచెం వాళ్ళ చెవిలో పోతుంది, 0 కంటే ఇది బెటర్ అని నాకు అనిపిస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సరే ఇది చెప్తుంటే ఏదో మేధావిలాగా మాట్లాడుతున్నాను అనిపిస్తుంది కానీ అంత సీన్ లేదు నాకు. పాయింట్ ఏంటంటే నా ఎంగేజ్మెంట్ కోసం నేను చేస్తున్నాను ప్రభుజీ, ఇది వాస్తవం.
నాకు రోజు గీత గురించి మాట్లాడే ఒక అవకాశం నాకు కావాలి. దీని ద్వారా నేను భగవద్గీత అధ్యయనం మంచిగా జరుగుతుంది. ఇంకా నేను ఒక రెండు విషయాలు మాట్లాడితే క్లాస్ అయిన తర్వాత నిన్ననే క్లాస్ అయిన తర్వాత ఐ జస్ట్ వెంట్ అండ్ ఐ వాస్ ప్రేయింగ్ టు గౌర్నితాయ్. క్లాస్లో ఎన్నో పెద్ద పెద్ద విషయాలు మాట్లాడాను, అందులో బహుశా 50% కూడా నేను ఫాలో చేయట్లేదు కృష్ణ. కానీ ఇప్పుడు ఏదో క్లాస్లో చెప్పాను మీ అందరి భక్తుల ముందు, దయచేసి అది నాకు ఫాలో చేసే స్ట్రెంత్ నాకు ఇవ్వండి అని ప్రే చేశా. జస్ట్ రివీలింగ్ మై ప్రేయర్ టు యూ. సో ఈ విధంగా ఏం జరుగుతుందంటే నేను ఇక్కడ ఏమేమి మాట్లాడుతున్నానో అవన్నీ నేను ఫాలో చేయాల్సి వస్తుంది. బికాస్ ఒక టీచర్గా ఐ కెనాట్ బి హిపోక్రైట్. అవునా కదా? సో ఆ విధంగా ఇది నాకు పర్సనల్గా చాలా బెనిఫిట్ కలుగుతుంది. సో ఇది నా స్వార్థము. సో అందువల్ల నేను కంటిన్యూ చేస్తాను ప్రభుజీ అని చెప్పాను. దిస్ ఈజ్ మై రీజన్ ఫర్ కంటిన్యూయింగ్. అండ్ ఆల్దో ఇందులో వీడియో ఆన్ చేసి సీరియస్గా సిన్సియర్గా చేసే భక్తులు కూడా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ కోసం అయితే నేను ఇది కంటిన్యూ చేస్తాను టిల్ చాప్టర్ 18 డెఫినెట్గా. దాని తర్వాత కూడా కంటిన్యూ చేస్తాను, నో డౌట్. సో ఆ విధంగా దిస్ ఈజ్ మై ఇన్స్పిరేషన్. ఎందుకంటే నన్ను నేను బిజీగా ఉంచుకోవాలని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా చెప్తున్నాను. ఎందుకంటే నేనేదో ఉన్నత స్థాయిలో జడభరత్ని కాదు, లేకపోతే నన్ను ఎవరైనా తిట్టేసినా కొట్టేసినా నేను అన్ని ఓర్చుకునే కెపాసిటీ నా దగ్గర లేదు. ఏదైనా జరిగింది అనుకోండి, ఇప్పుడు నాకు క్లాస్ ఉంది, ప్రిపరేషన్ చేయి, దాని గురించి ఆలోచించే ఛాన్సే లేదు. ఓన్లీ 15 minutes వెంటనే నోట్స్ తయారు చేసుకుంటాను. హాఫ్ అన్ అవర్ 45 minutes నాకు స్పిరిచువల్ ఎంగేజ్మెంట్ వస్తుంది. ఇక ఇంత మంచి ఎంగేజ్మెంట్ వచ్చిన తర్వాత జనరల్గా ఆ ప్రభావం తగ్గిపోతుంది. దిస్ ఈస్ ద రీజన్ ఐఎమ్ డూయింగ్ దిస్. సో అందరూ మీరు కూడా ఇదే చేయండి ప్లీజ్. ఓకే, మీలో నుండి జడభరత్ లాంటి మేధావులు ఉండొచ్చు, సో వాళ్ళకి ఇదంతా అవసరం ఉండకపోవచ్చు. కానీ కలియుగంలో ఉన్నాం కాబట్టి సేఫ్ ఏంటి, ఆల్వేస్ బీ బిజీ ఇన్ స్పిరిచువల్ యాక్టివిటీస్. ఎక్కడైనా సందు దొరికితే రీడ్ భగవద్గీత, రీడ్ సమ్ పాస్ టైమ్స్. కొన్ని పాస్ టైమ్స్ చదవగానే వినగానే మనకి ఇలా ఒక అద్భుతమైనటువంటి వైరాగ్యం కలుగుతుంది. అటువంటిది రెడీగా ఉంచుకోండి. అవునా? జస్ట్ లైక్ ఫర్ మీ కుంతి మహారాణి ప్రేయర్, అది రెడీగా ఉంచుకుంటాను. ఒక్క శ్లోకం చదివితే దాట్స్ ఇట్. దీని తర్వాత బాధపడేదానికి రీజన్ ఉండదు, అది క్లోజ్ చేసేస్తాను అక్కడే. అండ్ దెన్ అదర్వైజ్ డిటాచ్మెంట్ కావాలి, వైరాగ్యం రావాలి అని అంటే ప్రహ్లాదుడి యొక్క కొన్ని వర్సెస్ ఉన్నాయి. నైవో ద్విజపర దురత్యయ వైతరణ్యాస్, ఆ శ్లోకాలే సిరీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం చూసుకోవచ్చు. సో ఈ విధంగా వీ షుడ్ ఆల్వేస్ బీ కనెక్టింగ్ టు కృష్ణ ఇన్ సమ్ ఆర్ ది అదర్ వే. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్, టు కనెక్ట్ విత్ కృష్ణ. సో ఇలా ఉంటే దెన్ వాట్ హ్యాపెన్స్, వన్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్. సో ఫస్ట్ బర్త్ అని చెప్పాను. ఇంకా రెండవది మన పెంపకం. ఒక వ్యక్తి బహుశా ఒక రాక్షస గుణాల యొక్క కన్ఫిగరేషన్తోనే పుట్టాడేమో, కానీ ఒకవేళ మంచి కుటుంబంలో పుట్టాడు అనుకోండి, దెన్ వాట్ హ్యాపెన్స్, అది ఓవర్ రైడ్ చేసే అవకాశం ఉంటుంది. సో కన్ఫిగరేషన్ని ఓవర్ రైడ్ చేయడం అనమాట. జస్ట్ లైక్ ఇన్ ప్రోగ్రామింగ్ యూ హ్యావ్ మెథడ్ ఓవర్లోడింగ్, పోలిమార్ఫిజం, ఆ విధంగా ఎగ్జిస్టింగ్ బిహేవియర్ని చేంజ్ చేయడం, రైట్? అది చేయొచ్చు. దీన్నే ట్రైనింగ్ అంటారు, సంస్కారాలు అంటారు. అర్థమైందా? అంటే ఈ జన్మలో ఇచ్చేటటువంటి సంస్కారాలు. సో అందుకనే వ్యక్తికి పుట్టుక నుండి చావు వరకు మొత్తం సంస్కారాలు ఉంటాయి మన వేదిక శాస్త్రాల్లో. అవునా కదా? పుట్టేదానికంటే ముందు గర్భధాన సంస్కారము, నామకరణ సంస్కారము, ఉపనయన సంస్కారము, వివాహ సంస్కారము, ఇంకా దాని తర్వాత లాస్ట్కి చనిపోయినప్పుడు కూడా సంస్కారాలు ఉంటాయి, అంత్యక్రియ, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఎందుకు ఉన్నాయనంటే ఒక వ్యక్తిలో ఆ దైవీ గుణాలను ఇంటాక్ట్గా ఉంచడానికి. సో అందుకనే ఈ రెండవ కారణం ఏంటి, ఒక వ్యక్తి ఎందుకు ఒక రకంగా ప్రవర్తిస్తాడు, తనకి దక్కినటువంటి పెంపకం. ఇంకా మూడవది ఫ్యాక్టర్ ఏంటి, ప్రస్తుతం ఉండేటటువంటి అసోసియేషన్. పెంపకం అంటే మ్యాక్సిమంగా చిన్న వయసు, అవునా? ఒకసారి పెద్ద అయిన తర్వాత ఇక పెంపకం ఏం ఇంపాక్ట్ ఉంటుందా? ఒక వ్యక్తికి 16 ఏళ్ళు దాటాయనుకోండి, ఇక పెంపకం మీద ఏం పెంపకం చెప్పండి, ఆయన లైఫ్ ఆయనకు ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రుల ప్రభావం తగ్గిపోతుంది ఆయన మీద. ఎస్ ఆర్ నో? తల్లిదండ్రుల ప్రభావం జనరల్గా వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే ఉంటుంది, దాన్నే పెంపకం అంటారు. సో ఆ పెంపకం వయసు దాటిన తర్వాత కూడా ఒకవేళ ఆ వ్యక్తికి మంచి సంగతం దొరికిందనుకోండి, ఇప్పుడు మీ వాడు ఉన్నాడు, వాడిని ఐఐటి చేయించడానికి అక్కడ పంపారు, అక్కడ వెళ్ళి మంచి డివోటీస్తో పాటు ఉంటున్నాడు అనుకోండి, ఇంకా మీరు వాళ్ళకి ఇంట్లో ఏమీ ట్రైనింగ్ ఇవ్వలేదు ఆధ్యాత్మికము, పుట్టింది కూడా బహుశా రాక్షస గుణాలతో పుట్టాడు, కానీ అక్కడ వెళ్ళి భక్తుల సాంగత్యంలో ఉంటున్నాడు కాబట్టి తను అక్కడ కూడా మంచి భక్తుడు అయ్యే ఛాన్స్ 100% ఉంది. ఇలా ఎంతోమంది భక్తులు అలా వచ్చారు భక్తిలో. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా 3 ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇందులో అందరికంటే స్ట్రాంగ్ ఫ్యాక్టర్ ఏంటి, ఎవరు చెప్తారు? ఏ ఫ్యాక్టర్ అందరికంటే ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది?
సాంగత్యం ప్రభుజీ. ఎస్, అక్షర సాంగత్యం ప్రభుజీ. ప్రస్తుత సాంగత్యం అనేది ఇట్ డిటర్మైన్స్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఒక వ్యక్తి స్వభావం మార్చే అవకాశం చాలా వరకు ఉంటుంది, రైట్? కానీ ఇందులో ఒకటి క్యాచ్ ఏంటంటే ఆ సాంగత్యం వల్ల కూడా ఆ వ్యక్తి స్వభావం పూర్తిగా మారకపోవచ్చు. ఎప్పుడెప్పుడు డివోటీ అయిన తర్వాత కూడా కొన్ని నిమ్నమైన గుణాల ప్రభావం ఉంటుంది. కోపము కానివ్వండి, కామము కానివ్వండి, బట్ డివోటీ కంట్రోల్ చేసుకుంటాడు, చెప్పకూడదు అలా, కానీ ఉంటాయి అవి. సో అలా వస్తే కూడా మంచిదే, ఇట్ ఈస్ ఎ గుడ్ గుడ్ థింగ్, రైట్? అలా. సో ఈ విధంగా 3 ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఈ గుణాల గురించి మనం చర్చిస్తాం, భగవంతుడు డిస్క్రైబ్ చేసినటువంటి దైవీ గుణాలు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.